తెలంగాణ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో జరగనున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నేడు కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. తెలంగాణ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో జరగనున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నేడు కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఈ రోజు అయితే అసెంబ్లీ సమావేశాల్లో కులగణనపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. మరి దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరనుంది? అయితే ఇప్పుడు ప్రభుత్వం కులగణన విషయాన్ని ఎందుకు తీసుకొచ్చింది? థ్యాంక్ యూ శాలిని. ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే ఈరోజు ప్రధానంగా కులగణనకు సంబంధించిన బిల్లును మాత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టినారు. ఏదైతే దీనికి సంబంధించి అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి అయితే ప్రవేశపెడతారు. అయితే మొత్తంగా ఏదైతే ఈరోజు ప్రధానంగా కులగణనతో పాటు అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఇటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఇటు కులగణన విషయంలో అయితే గతంలో ఏదైతే ఇచ్చిన హామీలో భాగంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ కులగణనకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతామని కూడా ఇటు హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే కులగణనకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరొక వైపు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల కంటే ముందు కులగణనకు సంబంధించి ఏదైతే కులగణన చేపడితే ఖచ్చితంగా స్పష్టత వచ్చేది అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఏ సామాజిక వర్గాల పరంగా తెలంగాణ మొత్తంలో కులగణనకు సంబంధించి స్పష్టత వచ్చే నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే ఈరోజు ఆ కులగణన బిల్లును అయితే ప్రవేశపెట్టనున్నారు. మరొక వైపు ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏదైతే నీటిపారుదల విషయంలో కావచ్చు, అదే ప్రాజెక్టుల విషయంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. గతంలో కూడా ఏదైతే ఇది ప్రాజెక్టులపై కూడా జరిగిన అంటే పెద్ద మొత్తంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైతే పనుల్లో నాణ్యత ప్రమాణం లేకుండా పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు కమిషన్లు దండుకోవడంతో పాటు పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇటు అసెంబ్లీలో చర్చతో పాటు అంటే వాదనలు కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ పరస్పర వాగ్వాదాలు చేసుకునే పరిస్థితి. మరొకవైపు ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మళ్ళీ మేడిగడ్డకి సంబంధించి ఏదైతే ఇప్పటికే మంత్రుల్ని అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 119 మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు
అదేవిధంగా ఇటు ఆ ఎమ్మెల్సీలను కూడా ఆ మేడిగడ్డకు తీసుకెళ్లారు. దాదాపు అక్కడ జరిగిన మేడిగడ్డ పనుల్లో జరిగిన ఏదైతే నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడంతో పాటు అక్కడ ఏదైతే పిల్లలు కుంగిపోవడం, అదేవిధంగా ఏదైతే బెడ్లు కొట్టుకపోవడం, అంటే భారీ వరదకు సంబంధించి అంటే గోదావరిలో కొట్టుకపోవడం, దాంతోపాటు అక్కడ పెద్ద మొత్తంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేపట్టడంతో పాటు అక్కడ పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం కూడా ఇప్పుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మేడిగడ్డ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి పరిశీలించారు. అయితే దీనిపై ప్రధానంగా ఈరోజు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో దీనికి సంబంధించి అయితే శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మొత్తంగా ఈరోజు అయితే అంటే ఈరోజు ఏదైతే బీసీ కులగణనతో పాటు అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే శ్వేతపత్రం కావచ్చు, ఈ అనంతరం ఏదైతే ఈరోజు శాసనసభ అయితే అంటే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే శాసన మండలిలో నిన్న మధ్యాహ్నం నుండే నిరవధికంగా వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే శ్వేతపత్రం విడుదలతో పాటు అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు ఆమోదం తెలపగానే శాసనసభ అయితే వాయిదా అంటే ముగిస్తుందని కూడా చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో జరగనున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నేడు కులగణనపై రాష్ట్ర